शिवाय गुरवे नमः। 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 జ్ఞాన అనంతరం ఇంకా సాధన చేయవలసి ఉండటం అసంభవం. ఇదంతయు నిజంగా బ్రహ్మ అని ప్రతిజ్ఞగా చెప్పిన దాన్ని సయుక్తికంగా ప్రతిపాదించిన తరువాత అధ్యక్ష ఇంకా ఏదో ఉంది అని చెబుతూ పోవటం ఓంకారం అనే పేరు గల ఈ ఆత్మ అభిధాన అభ్యుదయ రూప విభాగం లేనిది అని అర్థం చేయించడానికి పాదాలు మాత్రలే మరియు మాత్రలు పాదాలే అని ఈ విధంగా తిరిగేసి చెప్పటం వలన కూడా ఇదే విషయం రుజువు అవుతుంది. ఇదంతయు నిజంగా బ్రహ్మ అని ప్రతిజ్ఞగా చెప్పిన దాన్ని సయుక్తికంగా ప్రతిపాదించిన తర్వాత కూడా అధ్యక్షరం ఓంకార అని చెప్పదు. అంటే ఇక్కడ ఓంకారము అనేది ప్రథమ అక్షరం అని చెప్పదు. ఎన్నో అక్షరాలు వచ్చాయి, ఎన్ని అక్షరాలు వచ్చినా ప్రథమ అక్షరం ఓంకారం అనే చెప్తారు. ఎన్నో బోధిస్తారు ఎన్నో. అలాగే ఇక్కడ ఉన్నదే ఆ పరబ్రహ్మమే. అంటే నువ్వు ఆచరణ నిశ్చయబుద్ధి కలిగిన తర్వాత సాధన చేయవలసిన అవసరం లేదు. కానీ అప్పటి వరకు పొందే వరకు సాధన చేయవలసినదే. నీకు అక్షరం యొక్క ఇది అంటే ఇక్కడ ఒక ఉదాహరణగా ఓంకారం చెప్పారు, ప్రథమాక్షరం అని. అదే అసలైనది అని. అంటే ఎన్ని అక్షరాలు వచ్చినా ఏది వచ్చినా నువ్వు ఏదనుకున్నా కూడా ప్రథమాక్షరం ఓంకారం అనే అంతే. దాంట్లో మార్పు చేర్పులు ఉండవు. ఎందుకంటే ఒక సంస్కృతంలో పదాలు అటు ఇటు మార్చినా కూడా అర్థం మారదు. అందుకనే దానికి ఉదాహరణగా పాదాలు మాత్రలే మరియు మాత్రలు పాదాలే అని ఇటు అటు చెప్పినా అటు ఇటు చెప్పినా కూడా ఉన్నది పరబ్రహ్మమే అంతే. నువ్వు ఎలాగా అనుకున్నా సరే ఉన్నది ఆ పరబ్రహ్మమే, అందులో ఏం సందేహం లేదు. యుక్తియుక్తంగా అంటే నీకు అర్థమయ్యేటట్టు, అంతేగాని ఏదో తెలివిగా సమర్థించడం అని కాదు. అక్కడ ఒక రీజనింగ్ తో అంటాం మనం, ఆ రీజనింగ్ ఉండాలి. అది సయుక్తంగా యుక్తికంగా అన్నారు, కరెక్ట్ గా ఉంటాయి. ఏదో చెప్పేశాం కదా ఒక ఉదాహరణ అన్నట్టుగా ఉండరా. ఓంకారము ఆత్మే. ఎవరు దీనిని తెలుసుకుంటారో ఆత్మగానే ఆత్మలో ప్రవేశిస్తారు. అంటే మళ్ళీ అక్షరాలు వేరు అలా అనడానికి లేదు. బోధ కోసం అక్షరాలు ఏర్పడ్డాయి, నీ వ్యవహారం కోసం అక్షరాలు ఏర్పడ్డాయి. భగవద్గీతలో మనకి ఆ ఓంకారం ఏవైతే అక్షరం అని అవి కూడా వచ్చింది. సరే ఏది ఎలా వచ్చినా అక్షరాలు కూడా పరబ్రహ్మ స్వరూపమే అని నువ్వు గుర్తించాలి. మళ్ళీ అక్షరాలు వేరు బోధ వేరు అనడానికి లేదు, అన్ని అవే. కాబట్టి ఆ ప్రథమాక్షరం అన్నా కూడా ప్రతి అక్షరము నశించనివన్నీ క్షరాలు అక్షరాలు. కాబట్టి అక్కడ నశించనిది ఒకటే, అందుకనే ఓంకారం కూడా ఒకటే ఉంది. దానికి ఒక, ఎందుకంటే పరబ్రహ్మమునకు ఒక ఆకారం లేదు. దానికి ముందు ఒక అంటే ఒక అక్షరంతో నీకు చూపించడానికి ఓం అని పెట్టారు. అక్షర పరబ్రహ్మ అన్నారు దాన్ని. అందుకే అక్షర రూపంలోని పరబ్రహ్మానికి ఒక రూపం కల్పించారు ఓంకారం. ఇది తెలుగు అక్షరం కాకుండా మన సంస్కృతం ఓం ఉంటుంది.
సరే శివుడి యొక్క ఢమరక నుంచి వచ్చే అవన్నీ తర్వాత సంగతి. ఆ నాలెడ్జ్ అక్కర్లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అక్షరం రూపం దాల్చింది బ్రహ్మ. తనకు తానుగా ప్రకటింపబడుతుంది అక్షర రూపం, అది ఓం. కాబట్టి ఆ ఓంకారం అనేది మళ్ళీ కేవలం ఒక మామూలు అక్షరంగా మనం భావించరా. బోధలో అనేకం వాడుతున్నాం వ్యవహారాలు, కానీ ఈ ప్రథమాక్షరమైన ఓం అనే అక్షరం ఏదైతే ఉన్నదో, అయితే ఇక్కడ అక్షరాలు అవన్నీ అంటే సంస్కృతం గురించి మాట్లాడు, తెలుగు తర్వాత వచ్చింది, మిగతా భాషలన్నీ తర్వాత వచ్చిందే, మొదటి భాష సంస్కృతం. కాబట్టి ఆ సంస్కృతంలోని మొదటి అక్షరం ఓంకారం. అది ఆ బ్రహ్మం యొక్క ఒక రూపం, సాకార రూపం లాగా, అంటే మన రూపాలంగా అక్షర రూపాన్ని ఓంకారం. కాబట్టి ఓంకారం కూడా ఆ పరబ్రహ్మ. అందుకనే ఓంకారాన్ని కూడా జపించమన్నారు, కానీ దానికి కొన్ని ఇవి ఉన్నాయి కాబట్టి అది కష్టమైన పని. అకార ఉకార మకారాలు కలిపితే ఒక అక్షరం ఏర్పడిందని తర్వాత వ్యాకరణం చేసిన వాళ్ళు దానిని నిరూపించి ఏదో చెప్పారు. అవేం అబద్ధాలేం కాదు, అవన్నీ నిజాలే. కాబట్టి అకార ఉకార మకారాలతో చేయమన్నారు. అది ఈ కలికాలంలో ఆ సరి అయిన మాత్రలో చెప్పేవాళ్ళు. మాత్ర అంటే ఆ సమయం, ఎంతసేపు అకారం అనాలి, ఎంతసేపు ఉకారం అనాలి, ఎంతసేపు, అవన్నీ ఉన్నాయి. ఎందుకు అంత తిప్పలు? అయితే ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉన్నది. మీరు కేవలం ఓం అని చేసుకున్నా నష్టమేం లేదు. ఎందుకంటే పొందవలసింది బ్రహ్మం అన్న నిశ్చయం ఉన్నప్పుడు ఏది జపించినా అది ఆ బ్రహ్మంకే, అంటే బ్రహ్మ లక్ష్యం అది ఉండాలి. కేవలము బ్రహ్మము అన్నది ఉన్నప్పుడు నువ్వు ఓం అని జపించినా వెళదాం. ఐంకారం జపిస్తే వాడు ఎలాగ మరు జన్మలో ఒక మునిగా పుట్టాడో ఆ విధంగా ఓంకారం జపించవచ్చు. లేనిపోని తలకాయ నొప్పులు ఉంటాయి కదా అని ఓంకారం గురించి చెప్పారు. ఎందుకంటే మీరు గురువులు చెప్పింది ఆచరిస్తారు, అందులో సందేహం. ఈ లోపల ఎక్కడో ఏదో చదువుతారు, చూస్తారు, లేకపోతే ఇంకోళ్ళు ఏదో చెప్తారు, గురువు మీదే సందేహం వస్తుంది. మా గురువు గారు ఇలా చెప్పలేదండి, అయ్యో ఇప్పుడు మేము తప్పు చేస్తున్నామా అంటారు, అంతే తప్ప మా గురువు ఏం చెప్పాడో అదే మాకు అని అనరు. చూడండి, చిన్నపిల్లవాడు ఎల్కేజీ యూకేజీలు అవన్నీ వాడు టీచర్ చెప్పిందే కరెక్ట్ అంటాడు, తల్లిదండ్రులు చెప్పింది నమ్మడు. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా చెప్పించినా తరించిపోతావు. ఎలా అయితే రామ అంటాను రాదు అన్నవాడికి మర అనరా అని గురువు తన యొక్క శక్తితో మకారం తీసేసి రామాన్ని పెట్టి అతను తరింపచేశారు. ఆ శక్తి గురువుకు ఉందని మీరు నమ్మాలి. ఎందుకంటే మీకు నమ్మకము తక్కువ. తక్కువ అంటే నమ్మలేదని కాదు, నమ్ముతారు, కానీ ఎవడో వచ్చి చెప్పాడు అనుకో, ఎక్కడో వింటారు, ఎక్కడో చదువుతారు, ఎవడో చెబుతాడు, వాటిని పట్టుకుంటారు. ఇక మనసంతా చూడండి, ఏ గురువు మీకు ఏ గురువు వల్ల మీరు లాభాలు బాహ్యంలోవి పొందారో వెంటనే వేరే వాళ్ళు చెప్పగానే అపనమ్మకం ఏర్పడుతుంది, అనుమానం వస్తుంది. గురువులని నిలదీసే వాళ్ళు కూడా ఉంటారు. అదొక పరమజ్ఞానం, పరమదోషం. సరే, ఏది ఏమైనా ఆ మనస్సులో వికారం ఏర్పడుతుంది. మాకు తెలియదండి అంత, మా గురువు గారు చెప్పారు, నేను ఇదే పాటిస్తాను అన్నవాడు కదా శిష్యుడు. కానీ వెంటనే డైలాగ్ వస్తుంది, వెంటనే ఇంకో మాట అంటారు. గురువు ఒకటి చెప్పాడు అనుకోండి, ఇలా చెయ్యరా అని, కాదండి అక్కడ బాగాలేదు కనుక్కున్న వాడు చెప్పారని ముందరే చెప్తారు. ఇంకా నువ్వు గురువు మాట ఏం వింటావు? గురువే కనుక్కో అన్నాడు, కనుక్కో అన్నప్పుడు కనుక్కోవాలి. నీకు తెలిసిన విషయమైనా మళ్ళీ కనుక్కో. కానీ ఎదురు చెప్పేస్తారు, లేదండి అక్కడ ఏదో ఉందిట అందుకని అది క్యాన్సిల్. వాడు నిర్ణయించుకున్నాడు గురువుని అడగటం ఎందుకండి అసలు? ఆ నమ్మకం, పరిపూర్ణ విశ్వాసం,
అది ఉన్నది ఆ పరబ్రహ్మమే అన్న దృఢ నిశ్చయం కలగాలి. గురువు మీదే లేనప్పుడు బ్రహ్మం మీద ఎలా కనపడుతున్న గురువు మీదే నమ్మకం లేదు, కనపడుతున్న గురువుల మీద అనండి, పోనీ రావణ మహర్షి అనండి, పెరియవారు అనండి, మరి లేనప్పుడు కనపడిన ఆ పరబ్రహ్మం మీద నమ్మకం ఎలా ఏర్పడుతుంది? నమ్మకం, ఆ దృఢ నిశ్చయం, నిశ్చయ బుద్ధి కలగాలి. ఎందుకంటే చెప్పాం కదా, అమ్మవారిని నమ్ముతారు, అది నమ్ముతారు, ఇంతమందిని నమ్మితే ఎలా అవుతారండి? ఒకరిని పట్టుకోండి అన్నాను కాదు, ఇద్దరో ముగ్గురునో తలుచుకుంటారు. అంటే భేదం ఉన్నది నీ మనసులో, భేదం ఉంది కాబట్టి గురువు కాకపోతే దేవుడైనా రక్షిస్తాడు అనుకుంటారు, దేవుడు కాకపోతే గురువు అయినా రక్షిస్తారంటారు, ఈ రెండు కాకపోతే పరబ్రహ్మాన్ని ముగ్గురు తెలుసుకుంటారు, ఎవరో ఒకళ్ళు రక్షిస్తారులే అనే ధైర్యం. నమ్మకం లేనప్పుడు ఏ ధైర్యం పనిచేస్తుందండి? ఒకరిని పట్టుకో, ఎవరో ఒకళ్ళని పట్టుకో, అఖండ విశ్వాసంతో నిశ్చయ బుద్ధితో ఒకళ్ళని పట్టుకుంటే నువ్వు తరించుకో. బాహ్యంలో నువ్వు తరింపబడతావు, అక్కడ తరింపు. అంటే అంతః బాహ్యం అంటే అదే శుద్ధి ఏర్పడుతుంది నీ మనస్సులో. లేకపోతే మనస్సులో వికారాలు, అయ్యో అనవసరంగా తప్పు చేశారా, ఇదా అదా, ఇలా రకరకాలు. అదే కదా ఏర్పడింది. అందుకనే సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, ఇలా రకరకాలు. అట్లా అన్ని దేవుళ్ళు, అందరూ ఒకటే. అందరూ ఒకటే అయినప్పుడు ఇంకా నీకు సంశయం ఎందుకు? సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు. కాబట్టి నీ మనసులో ఉన్న భేద భావమే నిన్ను వికారాలు పొందేట్టుగా చేస్తుంది. మనసులో ఏ భేదము లేదు, కనీసం దేవుళ్ళ పట్ల అనుకుందాం, వ్యవహారం పట్ల తర్వాత ముందు నీకు దేవుడి పట్ల ఉండకూడదు ఏ భేద వికారాలు లేకుండా. అంటే ఇక్కడ నీకు ముగ్గురు తెలిసారు, బ్రహ్మం తెలిసాడు, గురువు తెలిసాడు, దేవుడు తెలిసాడు. అంటే అర్థము గొప్ప వాళ్ళు నీకన్నా నీకు తెలిసింది అంతే. ఇక్కడ తెలవటం అంటే తత్వం తెలిసింది, తెలియలేదు అనడానికి లేదు, తత్వం తెలిసింది కానీ ఆచరణలో పెట్టలేదు. కాబట్టి కేవలము వాచ వేదాంతులు కాదు, పూర్ణ విశ్వాసమే అసలైన ఆచరణ. దృఢ నిశ్చయం, నిశ్చయ బుద్ధి. రక్షించి తీరతారు అని అన్ని విషయాల్లో ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఇది పెద్ద పాయింట్. కొన్ని విషయాల్లో అనుకుంటారు రక్షించి తీరుతారు, నేను చెప్పినా చెప్పకపోయినా ఇది ఉన్నది. అదే అన్ని డివైడ్ చేశాను. ఇవి కొన్ని గురువు పార్ట్, కొన్ని దేవుడి నమస్కారం చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, లేకపోతే ఏదో సరే మీ ఇంకొన్ని అన్ని వదిలేశారండి. బ్రహ్మానికి ఏది జరగాలి అది జరుగుతుందని మీరు చెప్పారు కదా, అప్పుడు మరి గుర్తు అని కొన్ని అంటే 3 భాగాలు చేసుకున్నారు మీ మనస్సు, మీ యొక్క బుద్ధిని 3 భాగాలు చేస్తారు. మరి 3 భాగాలు చేస్తే ఏకత్వం ఎలా వస్తుందండి? ఆ 3 అనేకమైంది, ఏకంగా ఒకటి, ఏదో ఒకటి. దైవం ఎక్కడి నుంచో రాలేదు, బ్రహ్మం నుంచే వచ్చాడు. కానీ మీరు 3గా చేస్తే ఎలా కుదురుతుంది? అన్నము పప్పు అన్ని విడివిడిగా తింటారా? కలుపుకుని కదా తింటారు, టేస్ట్ అప్పుడు కదా వస్తుంది. అంతేగాని విడివిడిగా అన్నం నోట్లు వేసుకుని తర్వాత పప్పు నోట్లు వేసుకుని తర్వాత నెయ్యో కారం ఏదైనా అలా వేసుకుంటారా? వేసుకోరు. కలిపితే ఏకమైనప్పుడు దాని యొక్క రసం ఆనందాన్ని ఇస్తుంది. ఏకత్వంలో ఆనంద రసం. విడివిడిగా ఉంటే బిర్యానీ ఉంది కదా అని విడివిడిగా అన్ని ఉడకబుట్టుకుని తింటారా? కదా. ఏదైనా సరే ఏకత్వం పొందింది. లడ్డు అనుకోండి, ఈ 2 పదార్థాలు 3 పదార్థాలు ఎన్ని వేస్తే అన్ని, ఆ పదార్థాలు ఏకత్వం పొందినప్పుడు కదా దాని యొక్క రుచి మీకు. అంటే మీలో ఏకత్వ భావన లేనప్పుడు పరమానందం ఎలా లభిస్తుంది? అసలు లభించే అవకాశమే లేదు. రకరకాల భిన్న భిన్న అభిప్రాయాలు, గురువులు చెప్పిన దానికి మీ అభిప్రాయాలు జోడించుకుంటారు. గురువు అది ఎందుకు చెప్పాడు అంతే, దానికి మీ అభిప్రాయాలు డిస్కషన్లు తోడు చేస్తే గురువు అనుగ్రహం దొరుకుతుందా, లేకపోతే ఇంకోటి ఏదన్నా దొరుకుతుందా? ఏది దొరకదు. సో గురువులకు దూరం అయ్యేది ఎవరు?
భేదాభిప్రాయాలు భిన్న అభిప్రాయాల వల్లే దూరం. కాబట్టి ఏకత్వం ఎప్పుడు కూడా పరమానందాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరు తెలుసుకుంటారో ఆత్మని వారే లీనమవుతారు. అంటే ఆచరణ అనంటే నిశ్చయిస్తారు. రెండు ఒకటే అని తెలుసుకోవటం వలన ప్రయోజనం. అప్పుడే ఆ విలక్షణమైన ఆ బ్రహ్మను తెలుసుకోగలుగుతాడు, అంటే బ్రహ్మ అవుతాడని. ఆచరణ చాలా ముఖ్యం. కేవలము వినటంతో సరిపుచ్చుకుని రోజులకు రోజులు సంవత్సరాలు గడిపేస్తే ఏమిటి ప్రయోజనం? పరమాత్మ దర్శన ఫలితంగా బ్రహ్మజ్ఞుడు ఆత్మలో ప్రవేశిస్తాడు. అంటే అర్థం ఇక్కడ ఏదో అంటే తనని తాను బ్రహ్మముగా దర్శించుకున్నవాడు, భేదభావం నశించినవాడు, జీవభావం నశించినవాడు, జీవ బ్రహ్మైక్య స్థితిని పొందిన. భేదభావం నశించింది, నిశ్చయ బుద్ధి కలిగింది, ఇహ అంతే, వాడే బ్రహ్మ. తన యొక్క స్వస్వరూపాన్ని గ్రహించినవాడు, ఆత్మ సాక్షాత్కారం అని ఏదైతే చాలా సార్లు చెప్పగలిగారు అది పొందినవాడు ఇక మళ్ళీ జన్మించడు. ఎందుకంటే తురీయము బీజరహితమైనది, అంటే మరలా జన్మ లేనిది. ఆ బ్రహ్మం ఉన్నది అదే కాదు. అందులో నీళ్ళలో లీనమైపోతే ఇంకా వేరు చేసేది ఎక్కడుంది? పాలు నీళ్ళని కూడా వేరు చేసే శక్తి కేవలం హంసలకే ఉన్నది. వాటికి ఆ శక్తి ఇచ్చాడు పరమాత్మ, అంతే. ఇంకా వేటికి వెళ్ళ సరే ఏదో ఎక్స్పెరిమెంట్లు అవన్నీ పక్కన పెట్టండి, తర్వాత ఎప్పుడో కనుక్కున్నాడు అది. కానీ ఒక రూపానికి శక్తి, దానికి ఏ సైన్స్ లో తెలియదు, దాని దగ్గర ఏ ల్యాబ్లు అవన్నీ లేవు, దాని గొంతులో అక్కడ ఏ ట్యూబ్లు అన్ని లేవు వేరు చేయడం. దానికి ఆ శక్తి ఇచ్చాడు ఆ పరబ్రహ్మ. శక్తే పరబ్రహ్మ కాదు. మీరు రకరకాలుగా ఎక్స్పెరిమెంట్లకి ఆ ట్యూబులు అవన్నీ పెడితే తప్ప మీరు పాలు నీళ్ళని వేరు చేయండి. కానీ సహజంగా అది వేరు చేస్తుంది హంస. అంటే ఆ పరబ్రహ్మ శక్తిని గుర్తించాలి. మనం ఇంత కష్టపడితే వేరు చేయగలుగుతున్నాం. ఒక జీవి అది ఏది లేదు, దానికి మాట్లాడటం ఏది అయినా సరే అది ఆ శక్తి. ఇలా రకరకాలుగా ఉన్నాయి ఈ శక్తులన్నీ. ఆ పరబ్రహ్మవే అని తెలుసుకున్నవాడే ఆత్మలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఆత్మలో ప్రవేశిస్తాడంటే ఆత్మగా భాసిల్లు, కాబట్టి వాడికి జన్మ లేదు అని. రజ్జువు నుండి సర్పాన్ని వివేకం చేసినప్పుడు రజ్జువునందు ప్రవేశించిన సర్పబుద్ధి సంస్కారం వలన మళ్ళీ మునపటిలాగా వివేకవంతులకు ఉదయించదు కదా. అంటే బుద్ధి ఉన్నవాడు మళ్ళీ తాడుని చూసి అక్కడే అదే ప్లేస్ లో మళ్ళీ అంటాడా? అనడు. ఇంకొకసారి ఇంకో చోట ఎక్కడన్నా కనపడ్డా ఒక నిమిషం ఆలోచిస్తాడు, చూస్తాడు వివేకంతో, ఇది నిజంగా పామా కాదా అని ఆలోచిస్తాడు. బుద్ధి వివేకవంతుడు అంటే ఒకసారి జరిగింది. మీరు మామూలు మాటల్లో అంటారు కదా, ఒకసారి అయింది ఇంకా బుద్ధి రాలేదని కదా, అట్లే. కాబట్టి వివేకవంతుడు అనేవాడు. కానీ ఇక్కడ వివేకవంతులు మరల ఈ బాహ్య ప్రపంచంలో రమించరు. ఏదో ఉంది ఇక్కడ, ఏదో పొందాలి ఆనందము అని వాడు భావించరు. మందబుద్ధులు మరియు మధ్యమ బుద్ధులు సాధకులై సన్యాసులుగా మరియు సన్మార్గములుగా ఉన్నవారు ఈ సరే మాత్రలు అవన్నీ చెప్పట్లేదు, స్పష్టంగా తెలుసుకొని తగు రీతిగా సాధన చేసినప్పుడు, తగు రీతిగా అంటే అర్థము కొంచెం అని కాదు, ఎలా చేయాలో సాధన అలా చేస్తే అప్పుడు వారికి ఆ సాధన ఆలంబన అవుతుంది. నడవలేని వాడికి ఒక కర్ర ఊతం ఆలంబన నడవడానికి. వాళ్ళల్లో శక్తి లేదనుకోండి, ఏదన్నా అవుతుంది. అప్పుడు వివేకవంతులు ఒకసారి చేసిన తర్వాత మరలా వాడు భ్రమించరు. వాడు ఇక నిశ్చయ బుద్ధితో ఉంటాడు, ఉన్నది బ్రహ్మమే అంటాడు. వాడికి అర్థమైపోయింది, అనుభవం కూడా జరిగింది. అనుభవం అయిన వాడు మరలా వెళ్ళడు. కానీ మంద బుద్ధులు
మరియు మధ్యమ బుద్ధులు ఈ విధంగా. ఇక్కడ సన్యాసులు ఇవి కూడా అన్నా కూడా సన్మార్గములుగా ఉన్నవారు అని అన్నారు. పర్వాలేదు. అంటే మరి సాధకుల్లో కూడా మంచి వాళ్ళు ఉండాలి కదా. ఈ మధ్యమ బుద్ధులు మంద బుద్ధులు అన్నప్పుడు సన్మార్గంగా ఉండాలి కదా. గురువు చెప్పిన మార్గంలో ప్రవేశించాలి, అదే దాంట్లో ఉండాలి, అటు ఇటు వెళ్లకుండా. మధ్యలోనే మేము అయిపోయామని వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయిపోతే ఎలా కుదురుతుంది? మేము గొప్ప వాళ్ళం అయిపోయామని డిసైడ్ అయిపోయాం, సెల్ఫ్ డెసిషన్స్. మరి అలాంటి వాళ్ళు అయిపోతారా? ఇక్కడ డెసిషన్లు మేమే తీసేసుకున్నామంటే మేము పరమానందంగా ఉన్నామండి, మాకు ఏ దిగులు లేదు, అన్ని వదిలేసామండి అంటూ ఎన్ని చెప్తారు? రకరకాలుగా చెప్తారు. ఎన్నో డెసిషన్స్ తీసుకుంటారు. అన్ని వదిలేసిన వాడికి డెసిషన్ ఎలా తీసుకుంటాడండి? ఏది జరగాలి అది జరగాలి కదా. మరి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? కాబట్టి వాళ్ళని పరిశీలించుకుంటే చాలు. డెసిషన్లు, ఇంకా ఇష్టాలు, అయిష్టాలు, భ్రమలు, రకరకాలు ఏదైనా సరే, ఇంకా ఏదో మన బాధ్యతలు, బరువులు ఉన్నాయని అనుకోవటం. జ్ఞానికి వేరు, జ్ఞాని అవ్వని వాడిది వేరండి. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞాని స్థితి అనేది చాలా సార్లు చదువుతున్నారు. కాబట్టి ఆ స్థితి అజ్ఞానంలో ఉంటూ నేను జ్ఞానిని అనుకునే స్థితి ఒకటి ఎప్పటికీ అవదు. కాబట్టి జ్ఞాని తన ధర్మాలు ఉన్నాయని ఏదో ఒట్టిగా చెప్తూ ఉంటే అసలు జ్ఞానికి ధర్మాలే లేవు. కానీ జ్ఞాని తనని ఆశ్రయించిన వాళ్ళు ధర్మాలు పాటించడానికి తనకి ధర్మాలు ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఆయన చేయట్లేదు కాబట్టి నేను చేయను అంటారేమో అని. అందుకని ఒరే ధర్మాన్ని పాటించరని తాను ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. తనకి ఏవో ధర్మాలు ఉన్నాయని చెప్తూ ఉంటాడు. ఆయనకేం ధర్మాలు లేవు. ఏది ఎలా వచ్చిందో దాన్ని అలా గ్రహిస్తాడు. మీరు ధర్మభ్రష్టులు అవ్వకుండా తాను ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్తాడు. ఇది నా ధర్మం రా అని చెప్తాడు. అంతే తప్ప ధర్మాలు ఎక్కడ ఉన్నాయండి? ఏది ధర్మం? అసలు ఏది శరీరమే లేకపోతే ధర్మాలు ఎక్కడ ఉన్నాయి? కానీ ఇది మీరు సరిగ్గా అవగతం చేసుకోకుండా జ్ఞానులు పూర్ణత్వం పొందకుండా ధర్మాన్ని నుంచి బయటకు వస్తారేమో అని చెప్తారు. కానీ ధర్మము స్వధర్మమే అని చెప్పాడు. అందుకే కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్పాడు, అరే స్వధర్మమే చెయ్యరా, పరధర్మో భయావహ అన్నాడు. అనవసరంగా పరధర్మంలోకి వెళ్ళావంటే నానాగా. కానీ ఇక్కడ ఇంత ధర్మం చెప్తున్నా, స్వధర్మమే చెప్తున్నా, మళ్ళీ వేరే ధర్మాలన్నీ పెట్టుకుంటారు, పరుగులెడతారు, ఇక్కడ పరిగెడతారు. అయ్యో నేను కాకపోతే వాళ్ళకి ఎవరు చేస్తారు, నేను ఉండాలి కదా, నేను చెయ్యాలి కదా. ఇలా రకరకాలుగా ఉంటారు. మరి నువ్వు ఇన్ని అనుకుంటే నువ్వు జ్ఞాని ఎలా అయ్యావు? కాబట్టి ఇక్కడ మీరు చేసిన వాటికి జ్ఞానికి కంపారిజన్ చేసుకోకూడదు. కాబట్టి ఒక ప్రత్యేక అధికారులకే ఉపాసన బోధించారు. ఉపనిషత్తుల పరమ తాత్పర్యం బ్రహ్మాత్మల ఏకత్వంలో ఉందని గ్రహించి అదే రీతిగా అనుభవసారి అయిన యుక్తితో విచారించి స్వ ఆత్మనిష్ఠుడివి కమ్ము, ఇంతకు మించి ఇంకేమీ లేదు, ఈ తత్వము ఆత్మరూపంగా ఉన్నట్టిదే, ఇది ఆ రీతిగానే గ్రహించబడుతుంది ఉపనిషత్తుల్లో. అంటే ఇక్కడ ఒక గురు శిష్యుల ఇది కాబట్టి అలా ఉండరా నువ్వు అని చెప్తున్నారు. కాబట్టి పరమ తాత్పర్యం బ్రహ్మాత్మల ఏకత్వంలో ఉన్నది. అదే రీతిగా అనుభవసారి అయిన యుక్తితో విచారించి, కాబట్టి నీ అనుభవాలని నువ్వు ఇది చేసుకోవచ్చు. గురువుల ఒక ఇది ఎవరెవరైతే అనుభవాలు పొందారో వారిని కూడా నువ్వు వివేకంతో గ్రహించాలి, అంతేగాని మందంగా గ్రహించకూడదు. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను అంటే ఎలా చేయగలుగుతావు? వాడు తినకుండా 4 రోజులు ఉండగలుగుతారు, నువ్వు ఉండగలవా? గాలి పీల్చకుండా ఉండగలవు, నిద్రపోకుండాను ఉండగలవు, నువ్వు ఉండగలవా? అందుకని అనవసరమైన భేషజాలు ఎందుకండి? ఇలాంటి వాటిల్లో కాదు, నువ్వు అనుభవంతో పొంది నిశ్చయ బుద్ధితో ఉండు అని చెప్పారు. శబ్దాది విషయాల యొక్క మరియు వాటి బుద్ధి ప్రచయాల యొక్క సాక్షి అయిన తన ఆత్మను ఏ వివేకవంతులు తెలుసుకుంటారో వారు ఆత్మవిధులు. వారు ఆత్మ ప్రత్యయాన్ని అనుసరించేవారు. ఆత్మ పరమజ్యోతి స్వరూపం కనుక వారే దాన్ని తెలుసుకుంటారు. కానీ బాహ్య పదార్థ ప్రత్యయాన్ని అనుసరించు వారు మాత్రమే స్పష్టంగానే చెప్తారు.
బాహ్య ప్రచారం అంటే బాహ్య వ్యవహారాలని ఆచరించే వాడికి బ్రహ్మం ఎలాగండి, వాడు ఏకత్వం ఎలా పొందుతాడు? వాడు చాలా కష్టం. సాక్షి అయిన తన ఆత్మను ఏ వివేకవంతులు తెలుసుకుంటారు, వారు మాత్రమే బ్రహ్మంగా. బాహ్య పదార్థాలను అనుసరించే వారు మాత్రము కాదు ఎట్టి పరిస్థితులు. అంటే ఇంకా బాహ్యంలో భయాలు, అది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే నీ మనసుని ముందు నిశ్చయం చేసుకో. పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఆందోళన పడక్కర్లేదు. నువ్వేమి దాని గురించి నీ చేత ఏం చేయించాలా అని చేయిస్తావు. నీ ధర్మం వాడికి మంచి బుద్ధులు చెప్పటం వరకే. నువ్వు మంచిగా ఉంటే నువ్వు మంచి బుద్ధులు చెప్తావు. నువ్వే సరిగ్గా లేకపోతే వాడికి ఏం చెప్తావు? మీరే పక్క వాళ్ళ మీద చాడీలు, వెనక వాళ్ళ మీద చాడీలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి పిల్లల ముందర, వాడు చేయకుండా ఉంటాడు. వాడు తిడితే ఎలా అంటే వాడు వాడు ఊరుకుంటాడు. రేపు పొద్దున పెద్ద అయ్యాక నువ్వు అదే కాదు. అందుకే పిల్లలకి ఎప్పుడు చెడు అలవాట్లు చేయకూడదు. పొరపాటున కూడా వాళ్ళకి చెడు అనేది చెప్పరాదు. ఎప్పుడు నువ్వు ఆ నిశ్చయం నీకు కలుగుతుంది, నువ్వు మంచిగా ఉంటుంది. నువ్వు వివేకవంతుడు అయితే పిల్లలకి వివేకం. నువ్వు సరిగ్గా లేకుండా పిల్లల్ని ఎలా చేస్తారండి? వాళ్ళకి అవే నేర్పుతావు. ఇలా ఉండు, అలా ఉండు అంటే. నువ్వు సరిగ్గా ఉంటే పిల్లలకి ధైర్యం చెప్పచ్చు, అలా ఉండకూడదు. అవతల వాడు ఎలా ఉన్నా సరే నీ మంచితనాన్ని ఎప్పుడు నువ్వు వదలకు అని ధైర్యం చెప్పగలుగుతావు. ఏదో నువ్వు మంచిగా ఉంటే ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. నీ ఆచరణలో లేని నువ్వు ఎలా చెప్తావు? ఎవరికైనా సరే, పిల్లలే అనంటే ఎవరైనా బాహ్యాలని అంటే ఈ భయాలు, ఏమైపోతుందో, నన్ను ఎవరు చూస్తారు, నాకు రోగం వస్తే డబ్బులు ఎక్కడున్నాయి, ఇక్కడ లాభమా నష్టమా, లాభ నష్టాలు బేరీ చేసేవాడు బ్రహ్మం ఎలా అవుతాడండి? ఎన్నటికీ కాలేడు వాడు. ప్రతిదానికి లాభ నష్టాలు ఆలోచించాడు అనుకోండి, చెప్పా కదా, అన్ని మానేసేస్తే టైం పాస్ ఎలా అవుతుంది అనుకునేవాడికి బ్రహ్మం ఎలా దొరుకుతాడండి? ఎప్పటికీ దొరకడు. నేను పోయాక అనుకునేవాడు వాడు పోతాడు. వాడు నిజం అయ్యాక వాడు బ్రహ్మం ఎలా అవుతాడు? మరి పోయేది దేహం వేరా నేను కాదు అనుకునేవాడు నా తదనంతరాలు ఇలాంటివి అనడు. ఏమిటి తదనంతరం? అయ్యోరా. కాబట్టి ఆ భావాలు, ఆ ఉద్దేశాలు, భయాలు ఇంకా ఏమున్నా సరే అన్ని జీవ లక్షణాలు. ఆయన చెప్పినట్టుగా ఇందాక ఏంటన్నాడు, మంద బుద్ధులను ఇంకో మధ్యమ బుద్ధులు అన్నాడు. ఏంలే వర్డ్ మార్చారండి, అంతకన్నా అక్కడ ఏం తిట్లు కాదు, ఇంకోటి కాదు. తింటే ఏమొస్తుందండి? ఏమీ రాదు. మెచ్చుకుంటే ఏమొస్తుంది? అప్పుడు ఏమీ రాదు. నిశ్చయ బుద్ధికి ఎలాగైన వాడికి వీటన్నిటితోటి కాదు వాడు. కాబట్టి శృతికి తర్కం ఎంత మాత్రం కూడా పనికిరాదు. అలానే పూర్తిగా నిరాకరించదు. ఎందుకంటే తానే శ్రోతవ్య మంతవ్య అంటుంది. శృతే స్వయంగా తనకు సహాయంగా తర్కాన్ని ఒప్పుకుంటున్నది అని. నిరాకరించేది కపోల కల్పన రూప కేవల తర్కాన్ని. అంటే అర్థం తర్కం అంటే ఏంటి? వాదన. వాదన అంటే ఏంటి? మూర్ఖవాదన కాదు. వాడు అంటాడు నేనే అని, సరేరా, ఓకే. మరి నువ్వు ఎలా పెరిగావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ శక్తి నీలో ఉన్నది? టేప్ రికార్డర్ కి బటన్ ఆన్ చేస్తే అందులో నువ్వు ఏం రికార్డ్ చేసావో అదే వస్తుంది. కానీ నీలో రకరకాల ఆలోచన, ఈ సెకండ్ ఉన్నది మరో సెకండ్ ఉండట్లేదు. నువ్వు పడుకున్నవాడు ఎలా లేచావు, ఇది తర్కం. అంతేగాని మూర్ఖమైన తర్కాలు కాదు. ఇది కొంత మేరకు అవసరమే. బోధ చేస్తున్నప్పుడు నిరూపించాలి అంటే ఈ యుక్తియుక్తంగా, అంటే వివేకవంతమైన తర్కము అవసరమే అని చెప్తుంది శృతి. శృతికి సంబంధం లేని మనిషి
కపోల కల్పనను మాత్రమే ఆశ్రయించే తర్కము నిలకడలేనిదిగా ఉంటుంది. అంటే అసలు తెలియదు వాడికి వేదం గురించి కానీ ఇవన్నీ అని వాడు ఇష్టం వచ్చినట్టుగా వాదన చేస్తాడు. అలాంటి వాడితో వాదన చేయకపోవటమే ఉత్తమం. ఉత్తముల లక్షణం అంటే అదే. ఎందుకు అనవసరంగా వాడు ఏం చెప్పినా వాడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఎందుకంటే అట్లాంటి వాడితో వాదన చేయకూడదు. కానీ అలా అని వాడి అంటే ఆ తర్కం వైపు వెళ్ళిపోకూడదు. నిశ్చయ బుద్ధి ఉన్నవాడు అసలు వెళ్ళాడు. సరే నవ్వేసి ఊరుకుంటాడు. అలాగే అంటాడు వివేకంతో అప్పటికి. కానీ తన యొక్క యుక్తియుక్తమైన ఈ తర్కం ఏదైతే ఉన్నది బ్రహ్మమే అనేది ఉందో ఆ బుద్ధిని విడనాడు. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనుకుంటూ విడనాడు. ఈ దేహానికి ఏదో ఉంది లేదా దేహానికి ఏదో నేను ఆపాదించాలి ఇవన్నీ అవే. అలా కాకుండా అన్నప్పుడే బుద్ధులు మారినప్పుడే కదా అన్ని నమ్ముతారు, భయపడతారు. భేద బుద్ధి ఉన్నప్పుడే గోళ్ళు. ఏకత్వ బుద్ధి ఉన్నప్పుడు ఇంకా గొడవ ఏముందండి. కాబట్టి శుష్క తర్కములు పనికిరావు. శృతి ప్రతిపాదించిన తర్కము అనుభవానికి దోహదకారిగా ఉంటుంది. ఉదాహరణకు స్వప్నావస్థ మరియు జాగ్రత్త అవస్థ రెండు కూడా పరస్పరంగా వ్యతిరేకమే. వీటికి ఆత్మ సాక్షిగానే ఉంది. సుషుప్తిలో ప్రపంచాన్ని పరిత్యజించి సత్స్వరూపంతో ఏకమై ఉంటుంది కనుక ఆత్మ నిష్ప్రపంచ సత్స్వరూపమే. ప్రపంచం బ్రహ్మజన్యం కనుక కార్యకారణాలు ఒకటే అను న్యాయం ప్రకారం అది బ్రహ్మకు వేరుగా లేదు. ఈ రకమైన తర్కవచనం. ఈ విధంగా తర్కం అంటే మన డిస్కషన్ అన్నమాట. శుష్కవి వెళ్ళకూడదు. అడ్డగోలుగా వాదిస్తాడంటారు చూసారా, అలాంటి వాటికి వెళ్ళకూడదు. వాడు ఏదో అంటాడు, సైన్స్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఆ సైన్స్ ఎలా వచ్చింది? రే నువ్వే ఆత్మ లేకపోతే లేవురా, మళ్ళీ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ కి మూలం ఏమిటి అది తెలుసుకోవాలి. అందుకని నేను ఎవరో తెలుసుకో ఫస్ట్ అన్నమాట. ముందు నీ గురించి ఆలోచించి తర్వాత సైన్స్ చెప్తాం. ఎలాగ నువ్వు చాలా సార్లు మీ స్వరూపం ఏమిటి, ఎలా తినదరిగింది, ఇవన్నీ గురించి చెప్పుకున్నాం కదా. అదే కాబట్టి నీ స్వప్నము, ఈ జాగ్రత్త, స్వప్నంలో అన్ని నిజ అంటే జరిగిపోయినట్టుగా కనపడతాయి. ఎవరెస్ట్ ఎక్కేయచ్చు, బంగారాలు తెచ్చేసుకోవచ్చు, ఒంటి నిండా నగలు వేసుకోవచ్చు, అసలు రాజ్యాలను ఏలచ్చు, రకరకాల స్వప్నంలో నీ ఇష్టం. కానీ మరి జాగ్రత్త అవస్థలో అవన్నీ జరుగుతాయా? జరిగే అవకాశం ఉంటుందా? ఈ కాస్త వివేకం ఉన్నవాడు ఇహ దాని జోలికి వెళ్ళడు. కాబట్టి అనుభవసారి మాత్రమే తర్కాన్ని అంటే ఇలాంటి అసలైన తర్కాన్నే ఉపయోగించుకుంటాడు. అనుభవాన్ని పొందినవాడు. అనుభవం పొందిన వాడే శుష్క తర్కాల జోలికి వెళతాడు. కాబట్టి ఎవరైతే అనుభవంతో ఆ యొక్క బ్రహ్మ ఏకత్వాన్ని పొందుతారో వారు నిశ్చయ బుద్ధితో ఉంటారు. ఎందుకంటే వాడు తన అనుభవాన్నే పాఠంగా తీసుకున్నాడు. వాడికి వేరేదేం లేదు, తన అనుభవమే తను. పక్కవాడి అనుభవాలు అవన్నీ కేవలం యుక్తిగా స్వీకరించాడు. అవును కదా అని తాను కూడా ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు పొందారు కాబట్టి నేను అని శుష్క వేదాంతం చెప్పడు. వాడికంటే పని పట్టలేదండి, వాడికంటే కుదిరింది, నాకెలా కుదురుతుంది, నాకు ఎన్ని బాధ్యతలు, ఇవన్నీ అనేది శుష్క వేదాంతం. శుష్క తర్కాలు, శుష్క వేదాంతం అంటే ఇదే. ఏమిటి నీకున్నది, నువ్వు అదే, నువ్వే ఎక్కడి నుంచి ఊడిపడలా. కాబట్టి ఇక్కడ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అనుభవంతో ఎవరైతే తన అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకుంటారో, ప్రమాణంగా, అలాగే ఆ యొక్క స్థితి పొందిన వాళ్ళు రమణ మహర్షి అంటే పెరియవారు వారిని తీసుకుంటారు. వారి యొక్క అనుభవాన్ని తీసుకోవటం అంటే అది విని చదివి తనకి అనుభవాన్ని పొందేటట్టుగా వాటి వల్ల వారు ఆచరించినట్టుగా వీడికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. అన్ని ఎలా కుదురుతాయి? వాళ్ళు చేసినట్టుగా 15 ఏళ్లలో పోవాలంటే వీడికి తెలిసిందే 50 ఏళ్ళకి. మళ్ళీ 15 ఏళ్ళకి ఎలా వెళ్తాడు?
ఎక్కడికి వెళ్తాడు? 50 ఏళ్ళు వచ్చాక 100 ఆలోచన. అంటే అదే కుదరకపోవచ్చు. కాబట్టి అక్కడ అనవసరమైన వీటికి పోకుండా బోధ విన్న తర్వాత ఆ యొక్క అనుభవంతో, అంటే ఎలా పొందమని చెప్పారు, ఏ సాధన చేస్తే నీకు స్వ అనుభవం కలుగుతుందో ఆ అనుభవాన్ని పొంది చక్కగా ఆ నిశ్చయ బుద్ధి కలిగితే వాడు అహం బ్రహ్మాస్మి. శుభం భూయాత్.